Okay, let's start with a little prayer. Namo Bhagavate Vasudevaya Namaha. So, welcome everyone to live class 5. మనం ఇప్పుడు 13, 14, 15 నోటు స్వరమ్స్ రివైజ్ చేయబోతున్నాం. ఓకే, సో దిస్ ఇస్ మేల్ కాలతీసరం సిక్స్ అక్షరమ్స్ పర్ బీట్. మనం తక్క తక్కిట కూడా చేసుకోవచ్చు. తక్క తక్కిట తక్క తక్కిట, ఆర్ వీ కెన్ సే తక్క కిట తక్క తక్క కిట తక్క తక్క కిట తక్క తక్క కిట తక్క. అది ఒక పాసిబిలిటీ. అంటే ఒక బీట్ని మనం అలా చేసుకోవచ్చు. లేదు అంటే సింపుల్గా 1 2 3 జస్ట్ నార్మల్ ఏకతాళం కూడా చేసుకోవచ్చు. సా సారి సా సారి నీ సరి నీ సరి. సో అక్కడ కౌంట్ నీ సరి నీ సరి. సో నీ ఎక్కువ దీర్ఘం ఉంటుంది, రీ తక్కువ ఉండాలి. అది ఒక్కటి చూసుకుంటే చాలు. నీ సరి రీ నీ సరి. గా గా మా గా రి సా గా మా గా రి సా. సా సారి నీ సరి గా గా మా గా రి సా. సా సారి నీ సరి గా గా మా గా రి సా. ఇప్పుడు ఇలా ట్రై చేయండి. సా సారి నీ సరి సా సారి నీ సరి. సో మనం సా సారి అనేది ఒక బీట్ కాబట్టి అది మనం 2 దెబ్బలు వేస్తాం. ఎలా? సా సారి అంటే సా ఒక దెబ్బలో సా పడుతుంది, ఇంకో దెబ్బలో సారీ పడుతుంది. అంటే ఒక దెబ్బలో 2 అక్షరాలు తక్క కిట తక్క తక్క కిట తక్క తక్క కిట తక్క అలా. సా సారి. మీరు 3 దెబ్బలు వేస్తున్నారు, అలా కాకుండా జస్ట్ తక్క కిట తక్క అనండి ఫస్ట్. తక్క కిట తక్క తక తిక్క టక తక్క కిట తక్క. సో సెకండ్ దెబ్బ టైం ఎక్కువ ఉంటుంది. తక కిట తక తక్క కిట తక్క తక్క కిట తక తక కిట తక తక కిట తక. ఓకే, మీరు తక్క కిట తక్క ఒక దెబ్బలో వేసినా చాలు. లేదు అంటే జస్ట్ ఇది వస్తే ట్రై చేయండి. బట్ మీకు మామూలుగా టెంపో మనం భజన్స్ పాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది? అది కరెక్ట్. సా సారి నీ సరి సా సారి నీ సరి. ఎస్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. మీకు అర్థమైంది, అది కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే వచ్చేసింది. గా గా మా గా రి సా గా గా మా గా రి సా గా రి సా గా రి సా గ గ గ రి సా గ గ గ రి సా. సంతతం పాహి మాం సంతతం పాహి మాం. సంతతం పాహి మాం పాహి మాం. సంగీత శ్యామళే సర్. ఇది ఒకటి జస్ట్ ఒక బిట్లో పాడదాం. సంతతం పాహి మాం సంగీత శ్యామళే. సంతతం పాహి మాం సంగీత శ్యామలే. సో బీట్కి మనం మధ్యలో వెయిట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 అది టెంపో. ఓకే. సంతతం పాహి మాం సంతతం పాహి మాం సంగీత శ్యామళే. సంగీత శ్యామలే. వెరీ గుడ్. నౌ
ఎవరు మ్యూట్ ఉన్నారు? ఓకే. సంగీత గారు, నేను మిమ్మల్ని మ్యూట్ చేయొచ్చా కాసేపు? అంటే నాకు డబుల్ వాయిస్ వస్తుంది. నేనేం పాడట్లేదు. ఓకే. ష్యూర్. థ్యాంక్ యూ. రీ సా నీ సా. రీ సా నీ సా. వెరీ గుడ్. రీ సా నీ సా పదని. రీ సా నీ సా. రీ సా నీ సా పదని. ట్యూన్ ఫస్ట్ చూద్దాం. రీ సా నీ. రీ సా నీ. సా పదని. సా పదని. స స స పదని. స స స పదని. జస్ట్ మామూలుగా ఏకతాళంతో ట్రై చేయండి ఫస్ట్. రీ సా నీ సా పదని. రీ సా నీ సా పదని. రీ సా నీ సా. రీ సా నీ సా సా. యా. సో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు 40 మెట్రోనోమ్ పెట్టుకోండి. అంటే మీకు ఇక్కడ ఏమైనా డీవియేషన్స్ ఉన్నా, తాళం కరెక్ట్గా టెంపోలో పాడుతున్నామా లేదా, మెట్రోనోమ్ పెట్టుకున్నప్పుడు మీకు అది ఆ డీవియేషన్స్ అన్నీ పోతాయి. ఎగ్జాక్ట్లీ మీకు యూ విల్ అండర్స్టాండ్ హౌ టు సింగ్ ఇట్ ఇన్ ద లయ. సో మామూలుగా మిగిలిన నొట్టు స్వరమ్స్ కూడా, నేను నొట్టు స్వరమ్స్కి ఒక స్పీడ్ చెప్తున్నాను కదా ప్రతి నొట్టు స్వరం స్టార్టింగ్లో. సో ఆ మెట్రోనోమ్ స్పీడ్ పెట్టుకోండి. దీనికి 40 చెప్పా, ఎందుకంటే ఇది చాలా 6 అక్షరమ్స్ కాబట్టి. ఓకే. సో 40లో పెట్టుకొని కంటిన్యూస్గా పాడుతూ ఉండండి, ట్రై చేయండి. అప్పుడు మీకు ఈ ఏమైనా లయలో లేకపోయినా అక్కడ మీకు అర్థమైపోతుంది మీరు ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవాలో. ఓకే. మళ్ళీ పాడదాం. రీ సా నీ సా పదని. రీ సా నీ సా సా పదని. ఇండివిజువల్గా వచ్చేస్తున్నాయి, కానీ రెండు కలిపి పాడినప్పుడు మీకు అడ్జస్ట్ అవ్వాలి. రీ సా నీ సా పదని. రీ సా నీ సా. రీ సా నీ సా పదని. అక్కడ నీ దీర్ఘం లేదు కదా. సా సా పదని. వెంటనే రీసాని స్టార్ట్ చేయాలి. సా పదని రీ సాని. సా పదని రీ సాని. అంతే, కరెక్ట్. సా సా. సర్వాధారే జనని. సర్వాధారే జనని. సర్వాధారే. సర్వాధారే. ఓకే. సో ఫస్ట్ లైన్ పాడదాం. సంతతం పాహి మాం. సంతతం పాహి మాం. 3 దెబ్బలు కాదు, ఒక దెబ్బలో రెండే. సంతతం పాహి మాం. సూపర్. సంగీత శ్యామళే. సంగీత శ్యామళే. సర్వాధారే జనని. సర్వాధారే జనని. సర్వాధారే. సర్వాధారే. అంత లేదు. సర్వాధారే. సర్వాధారే. అంతే. హరిదాసులు చేస్తారు. హరిదాసులు భజన్ చేసినప్పుడు టక్ ఇలా వాయిస్తారు కదా చిడతలు. టక్ 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 టక్, అది టెంపో. నెక్స్ట్ లైన్. పా 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 మగ. పా 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 మగ. ఏకతాళంతో చేయండి. పా 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 మగ. పా 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 మగ. మా 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 గరి. మా 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 గరి. జస్ట్ ఒక దెబ్బతోనే చేద్దాం, అదే సింపుల్గా ఉంది ప్రస్తుతానికి. పా 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 మగ మా 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 గరి. పా 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 మగ మా 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 గరి. చింతితార్థ ప్రదే. చింతితార్థ ప్రదే. చిద్రూపిణీ శివే. చిద్రూపిణీ శివే. చిద్రూపి ఒక దెబ్బలో. చిద్రూపిణీ శివే. అంతే. సో చిద్రూపి అనేది అక్కడ కరెక్ట్గా ఈక్వల్గా డివైడ్ అయి ఉంటుంది. చిద్రూపి నీ శివే. నీకు ఒకటి దీర్ఘం ఎక్కువ ఉంటుంది.
చిద్రూపిణి శివే. కరెక్ట్. శ్రీ గా మగరి స గా మ ప గామగరి సగామప ద ప మగరి సా దప మగరి సా ద ప మగ దప మగ మా కొంచెం ఎక్కువ ఉండాలి. ద ప మా దప మా ద ప మగ. దప మగ వెరీ గుడ్. రీ సా. రి సా. ఓకే. గా మగరి స గా మ ప గామగరి సగామప శ్రీ గురు గుహ సేవితే శ్రీ గురు గుహ సేవితే శివ మోహకారే. శివమోహకారే. మా శివ మో శివమోహకారే. శివ మోహ శివమోహ మా పెంచితే గా కూడా పెరుగుతుంది. శివ మోహ శివమోహ కారే. కారే. సెకండ్ లైన్. చింతితార్థ ప్రదే చింతితార్థ ప్రదే చిద్రూపిణి శివే చిద్రూపిణి శివే శ్రీ గురు గుహ సేవితే శ్రీ గురు గుహ సేవితే శివ మోహకారే. శివమోహకారే. కారే. కారే. ఓకే. అండ్ వీ కెన్ రిపీట్ ద నొట్టు స్వరం. నేను ఈ వేరియేషన్ పెట్టాను వీడియోలో, అంటే ఎవరైనా ట్రై చేస్తానంటే చేయొచ్చు, బట్ వీ కెన్ డూ మెనీ వేరియేషన్స్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. సంగీత గారు రివైజ్ చేద్దామా సాహిత్యం ఒకసారి? ఓకే అండి. మనకి ఈసారి శ్యామల గారు జాయిన్ అయ్యారు ఫస్ట్ టైం. నమస్తే శ్యామల గారు. లలిత గారు బాగున్నారా? నమస్తే అండి. థ్యాంక్ యూ. యా శ్యామల గారు నమస్తే. మీరు ఫస్ట్ నమస్తే. టైం కదా జాయిన్ అయింది వాళ్ళ? లేదు, సెకండ్ టైం. ఓ వచ్చారా ఇంతకు ముందర? ఓకే. ఇంతకు ముందు ఒకసారి ఏంటంటే అటు ఇటు వెళ్ళడంతో ఈ టైమింగ్స్ తో కుదరట్లేదు. బట్ ఐఎమ్ అబ్జర్వింగ్, ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్ ఆఫ్టర్ ద రికార్డింగ్ ఈజ్ ఓవర్. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. మనకి నెక్స్ట్ 3 weeks బ్రేక్ ఇస్తున్నాము ఫర్ ఎవ్రీవన్ టు రివైజ్. అంటే నెక్స్ట్ 3 weeks లైవ్ క్లాస్ పెడతాను. హవెవర్ ఎవరైనా పాత రిక్వెస్ట్, పాత నొట్టు స్వరమ్స్ ఏమైనా ఈ 15 నొట్టు స్వరమ్స్లో ఏమైనా రివైజ్ చేయొచ్చు అంటే మనం రివైజ్ చేద్దాం. ఓకే. అండ్ మళ్ళీ March 2nd నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ నొట్టు స్వరమ్స్ రివిజన్ స్టార్ట్ చేస్తాం. ఈలోగా అన్ని ట్యూటోరియల్స్ రిలీజ్ చేసేద్దామని ప్లాన్. ఓకే, దట్ ఈస్ ద ప్లాన్. సో యా గుడ్. అంటే 15 దాకా ఈ లోపుగా రివిజన్ అయిపోతుంది. 15 రివిజన్ phase 1 అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు చాలా మంది ఆరాధనతో బిజీగా ఉన్నారు ఈ 2 months కూడా. సో వాళ్ళ కోసం అనమాట. ఎవరైనా మళ్ళీ రీవిజిట్ చేద్దామన్నా, లేదంటే జస్ట్ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందామన్నా నెక్స్ట్ 3 weeksలోని నొట్టు స్వరమ్స్ అంటే నేను పాడించడం కన్నా మీరు పాడి ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేదంటే మీ స్టూడెంట్స్కి మీరు నేర్పించుకున్నప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే వీ కెన్ డిస్కస్. ఓకే, అంటే మాకు కూడా రెండోసారి రివిజన్ అవుతుంది. అలాగే అనుకోండి. యా అంటే ఐ జస్ట్ వాంట్ టు మేక్ ష్యూర్ మనకి టైం ఉంది. ఇంతకు ముందర మనం మార్చ్లో అనుకున్నాం కాబట్టి టెన్షన్, హడావిడి పడ్డాం. బట్ నాకే అనిపించింది ఆరామ్సే చక్కగా జూన్కి పెట్టుకుంటే అందరూ, ఐఎమ్ ష్యూర్ అ లాట్ ఆఫ్ పీపుల్ వుడ్ కెన్ పార్టిసిపేట్. ఓకే, సో సంగీత గారు పాడదామా? యా. సా సా సారి నీ సరి సరే గా గా మా గా రి సా. ఓ సారీ, నేను అన్మ్యూట్ లేదు. శ్యామల గారు నేను మిమ్మల్ని కాసేపు మ్యూట్ పెడతారా? చేయండి. దట్స్ ఓకే. మీరు పాడతానంటే నేను నెక్స్ట్ మీతోనే స్టార్ట్ చేస్తా 14th one. ఓకే, థ్యాంక్ యూ.
సా సారి నీ సరి సా సరి నీ సరి గా గా మా గా రి సా గా గా మా గా రి సా సంతతం పాహి మాం సంతతం పాహి మాం సంగీతశ్యామళే సంగీత శ్యామళే సర్వాధారే జనని సర్వాధారే జనని సర్వాధారే సర్వాధారే వెరీ గుడ్ చింతితార్థప్రదే చింతితార్థప్రదే చిద్రూపిణి శివే చిద్రూపిణి శివే శ్రీ గురు గుహ సేవితే శ్రీ గురు గుహ సేవితే శివమోహాకారే శివమోహాచారే సంతతం పాహి మాం సంగీతశ్యామళే సంతతం పాహి మాం సంగీత శ్యామళే సర్వాధారే జనని సర్వాధారే సర్వాధారే జనని సర్వాధారే చింతితార్థప్రదే కించితార్థప్రదే చిద్రూపిణి శివే చిద్రూపిణి శివే శ్రీ గురు గుహ సేవితే శ్రీ గురు గుహ సేవితే శివమోహాకారే శివమోహాకారే. అయిపోయింది మన వసంత పంచమి పూజ స్టార్ట్ అయిపోయింది ఈ పాటతో. ఇప్పుడు శ్యామల నవరాత్రులు కూడా కదా మేడం ఇది శ్యామల వాయిస్ వినిపించట్లేదు. ఎవరిది? ఎవరి వాయిస్ వినిపించట్లేదు మేడం? వాయిస్ వినిపించట్లే. నా వాయిసా? సంగీత గారికి లలిత గారు మీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం క్లియర్ గా. రీజాయిన్ అవ్వండి శ్యామల గారు. నేను అనేది శ్యామల నవరాత్రులు ఇప్పుడు మొన్నటి నుంచి, అందుకని ఇది శ్యామల బాగుంది. శ్యామల గారి మీద, శ్యామలాదేవి మీద ఉన్నాను. నాకు మీ వాయిస్ వినిపించట్లే. మిగిలిన వాళ్ళకి ఎక్కడ ఆడియో ప్రాబ్లం లేదండి. ఒకసారి మీరే రీజాయిన్ అవుతారా? మేడం, ఐ యామ్ దేర్ బట్ ఐ యామ్ unable to read. అదే మెసేజ్ చేద్దాం. ఐ థింక్ షీ ఇస్ నాట్ ఏబుల్ టు లిసన్. వినిపిస్తుందా? అస్సలు వినిపించట్లేదా? ఓకే, చాట్ లో ఓకే, ప్లీజ్ రీజాయిన్, అదర్స్ ఆర్ ఏబుల్ టు హియర్. అస్సలు వినిపించట్లేదా శ్యామల గారు? మాకు వినిపిస్తుంది మేడం క్లియర్ గా. యా, శ్యామల గారు రీజాయిన్ అవ్వండి. ఓకే, సో 14th వన్ స్టార్ట్ చేద్దాం. 14th అందరికీ వచ్చేసిందే అనుకుంటా. చాలా ఈజీ, అంటే అందరూ నేర్చేసుకునే ఉంటారు డెఫినెట్లీ. శ్యామలే మీనాక్షి చాలా ఫేమస్ ఇది మేడం. యా, ఇవి శ్యామల నవరాత్రి. నాకు తెలుసు కానీ కాదండి, తెలుసు జస్ట్ అంటే కాదు. ఓకే, మొన్న మాఘమాసం స్టార్టింగ్ నుంచి శ్యామల నవరాత్రులు మేడం, 9 రోజులు. అవునండి, ఇప్పుడు శ్యామల నవరాత్రులు. అసలు అవును, కరెక్ట్ గా మనం అక్కడికి వచ్చాము. ఎంత బాగా వచ్చిందో చూడండి. అవును, నేను రాసుకుంటుంటే సంకల్పం అంతే. మరి కరెక్ట్ గా టైం చెప్తున్నారు మీరు 2 అని చెప్పి అనుకున్నాను నేను. వెరీ నైస్. ఇక్కడతో దేవి నొట్టస్వరం స్టార్ట్ అవుతాయి అనమాట. సో కరెక్ట్ గా స్టార్ట్ అయింది మనకి. శ్యామల గారు వినిపిస్తుందా మనకి? వచ్చింది కూడా శ్యామల గారే. వినిపిస్తుందా మీకు?
పాపం. వినిపిస్తుందా మీకు శ్యామల గారు? ఎస్, వినిపిస్తుందా? చాలా తక్కువగా వినిపిస్తుంది. అదే మిగిలిన వాళ్ళకి ప్రాబ్లం లేదు. మీరే ఒకసారి ఏదో మరి రీజాయిన్ నా దాంట్లో ఏదో ప్రాబ్లం వచ్చిందేమో తెలియదు. ఒకసారి రీజాయిన్ అవ్వండి. మీరు ఆవిడ ఇది వీడియో ఆఫ్ చేసినా కూడా పోతుంది. మీరు వీడియో అంటే ఆఫ్ చేసి ఒకసారి రీజాయిన్ అవ్వండి. స్టాప్ వీడియో అంటారా? ఓకే ఓకే. ఇప్పుడు ఓకే, ఇప్పుడు వినిపిస్తోందా? పర్వాలేదు, ఇందాక కానీ బెటరే. మేబీ నెట్వర్క్ స్పీడ్ అంతే. ఓకే, నైస్. ఓకే, వి విల్ స్టార్ట్ 14th one. యా, లలిత గారు పాడతారా? ఓకే ఓకే మేడం, పడతా. సారిగమపప సారిగమపప ఆది తాళం. దాని సాసని దాని సాసని దపమగ దాపమగ దా కొంచెం పైకి దపమగ. దాపమగ వెరీ గుడ్. శ్యామళే మీనాక్షి శ్యామలే మీనాక్షి సుందరేశ్వర సుందరేశ్వర సాక్షి సాక్షి సా సాక్షి శ్యామళే మీనాక్షి శ్యామలే మీనాక్షి సుందరేశ్వర సాక్షి సుందరేశ్వర సాక్షి సుందరే సుందరే రేశ్వర రేశ్వర సా అలా వదిలేండి. సుందరేశ్వర సుందరేశ్వర సాక్షి సాక్షి వెరీ గుడ్. మదమరే పదమరే గపగస గపగస రేమరేనే రేమరేనే సా 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 శంకరి 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 గురు గుహ శంకరి గురు గుహ సముద్భవే సముద్భవే వే సముద్భవే సాకు వచ్చేస్తున్నారు. సముద్భ సారే మరి సరే మరి వెరీ గుడ్. సముద్భవే సముద్భవే నిసా సా నిశాస శివేవ శివేవ శంకరి గురు గుహ శంకరి గురు గుహ మాలో స్టార్ట్ చేద్దాం. మా శంకరి గురు గుహ శంకరి గురు గుహ సముద్భవే శివేవ సముద్భవే శివేవ సాలోనే స్టార్ట్ చేయాలి. సముద్భ ఓకే సార్. సారిమా సముద్భవే శివేవ అంతే. ఓకే, మళ్ళీ 2 లైన్స్ ఒకసారి రివైజ్ చేద్దాం. ఓకే. శ్యామళే మీనాక్షి శ్యామలే మీనాక్షి సుందరేశ్వర సాక్షి సుందరేశ్వర సాక్షి సుందరేశ్వర కరెక్ట్ గానే వస్తుంది. సా ఒక్కటి కొంచెం
సాక్షి 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 శంకరి గురు గుహ శంకరి గురు గుహ సముద్భవే శివేవ సముద్భవే శివేవ. వెరీ నైస్. ప ప ప పాప మా 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 గా 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 రీ 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 పామర మోచని పామరమోచని పంకజలోచని పంకజలోచని పంగ లోచని పంకజ పంకజ గా ఎక్కువైంది కొంచెం గా 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 కరెక్ట్. లోచని పంకజ లోచని లోచని వెరీ నైస్. లోచని ప పా ప పాపదప మా మా ప మా పమ గ గ మగ గా గా మగ రీ రీ గరి రీ రీ గరి పద్మాసన పద్మాసన వాణి హరి వాణి హరి లక్ష్మీ విను లక్ష్మీ విను తే శాంభవి తే శాంభవి. వినుతే శాంభవి. సో కలిపి పాడదాం. ఆ, లక్ష్మి వినుతే శాంభవి లక్ష్మీ వినుతే శాంభవి. ఓకే. ఈ అమ్మవారి పాటలు నొట్టు స్వరాల్లో అన్ని పేర్లు వచ్చేస్తాయి. ఇంకా నెక్స్ట్ నొట్టు స్వరమ్స్ ఉంటాయి. మంత్రిని, యోగిని, అవును. కౌళిని, శాంభవి అన్ని మంచి పేర్లన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ సెకండ్ పాట. అందరి పేర్లు వచ్చేస్తాయేమో ఆ, మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ. అవును, లలిత, శ్యామల, సుందరి. ఎస్. పామరమోచని పామరమోచని పంకజలోచని పంకజలోచని మోచనికి పంకజకి లింక్ చేద్దాం. ఓకే. పామరమోచని పంకజ పామరమోచని పంకజ లోచని. లోచని వెరీ గుడ్. పద్మాసన వాణి హరి పద్మాసన వాణి హరి. సో మళ్ళీ కలిపి పాడదాం. పద్మాసన వాణి హరి లక్ష్మి వినుతే పద్మాసన వాణి హరి లక్ష్మీ వినుతే శాంభవి శ్యామళే మీనాక్షి శాంభవి శ్యామలే మీనాక్షి రీ గరి శాంభవి 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 శ్యామళే మీనాక్షి శాంభవి శ్యామలే మీనాక్షి సుందరేశ్వర సాక్షి సుందరేశ్వర సాక్షి సాక్షి
సాక్షి రీకొచ్చా సాక్షి కరెక్ట్. దాప మగ దప మగ సాక్షి సాక్షి మా దాప కరెక్ట్గా వస్తున్నారు. దాప తర్వాత గరి వచ్చేస్తున్నారు. దాప మా దప మా. ఓకే సాక్షి అక్కడ నించోండి సాక్షి. అంతే. దట్ ఇస్ సెల్ఫ్. యా, నైస్. సో మనం రిపీట్ చేసినప్పుడు శ్యామళే మీనాక్షి అని చెప్పి క్లోజ్ చేసేసేయచ్చు నోటు స్వరం. శ్యామలే మీనాక్షి. యా, ఇది ఇన్స్ట్రుమెంటల్గా కూడా చాలా బాగుంటుంది పీస్. వీణ మీద, వయలిన్ మీద చాలా మా బాబు వాయిస్తాడు వయలిన్ మీద. ఇది చాలా ఈజీగా బాగుంటుంది చక్కగా. సో ఇది శ్యామల గారు మీరు పాడగలుగుతారా? కెన్ యూ సింగ్ దిస్ వన్? ఒకసారి రివైజ్ చేద్దామా? ఏమి చెప్పండి, ఏమన్నారు? మీరు కెన్ యూ సింగ్ అలాంగ్ నాతో పాటు పాడగలుగుతారా మీరు ఇప్పుడు? నేను పాడగలను కానీ నాకు వాయిస్ ఇప్పుడు కూడా వాయిస్ నాకు క్లియర్ గా వినిపించట్లేదు మీది. అంటే నేను పాడినా కూడా మీకు వినిపించదు కదా. Do you want to try? లేదు లేదు, ఇప్పుడు వినిపిస్తోంది శ్యామల గారు. మీది మాకు వినిపిస్తోంది, మీరు పాడొచ్చు. అచ్చా, ఓకే. వినిపిస్తుందా? వినిపిస్తోంది. ట్రై చేద్దాం. ఓకే, ప్రయత్నిద్దాం. శ్యామళే మీనాక్షి మీకు వినిపించిందా? మాకే వినిపించలేదు మేడం. నేను పాడింది వినిపించలేదా? మీది వినిపించింది. శ్యామల గారు, శ్యామలే మీనాక్షి వినిపించిందా? శ్యామలే మీనాక్షి వినిపిస్తుంది కానీ వాయిస్ ఎందుకో నా దాంట్లో ఏం ప్రాబ్లం వచ్చిందో తెలియదు కానీ. నో ప్రాబ్లం, డోంట్ టేక్ ఎనీ టెన్షన్. మీరు జస్ట్ రివైజ్ చేసుకోండి. మీరు పాడి నాకు రికార్డింగ్ పంపించినా ఓకే. ఆర్ మీరు యా యూ కెన్, మీరు నెక్స్ట్ క్లాస్కి చూడండి ఏమైనా ఆడియో ప్రాబ్లం ఉందేమో ఈ డివైస్లో, మీ డివైస్లో. ఓకే. సో సంగీత గారు మీరు ఇది ఒకసారి రివైజ్ చేస్తారా? బిజీ ఉన్నారంటే పర్వాలేదు. ఏం పర్లేదు, పాడతాను. ఓకే, నైస్. సారిగమ పాప సరిగమ పాప శ్యామళే మీనాక్షి శ్యామలే మీనాక్షి సుందరేశ్వర సాక్షి సుందరేశ్వర సాక్షి శంకరి గురు గుహ శంకరి గురు గుహ సముద్భవే శివేవ సముద్భవే శివేవ పామరమోచని పామరమోచని పంకజలోచని పంకజలోచని లోచని లోచని సరి లోచని వస్తుంది కదా. లోచని అక్కడ లాస్ట్ లో వినిపించట్లేదు నాకు, అందుకు. ఓకే, లోచని. వెరీ గుడ్. పద్మాసన వాణి హరి పద్మాసన వాణి హరి లక్ష్మి వినుతే శాంభవి లక్ష్మి వినుతే శాంభవి. సో లాస్ట్ లైన్ పాడి శ్యామల మీనాక్షి పాడదాం. పద్మాసన వాణి హరి లక్ష్మి వినుతే శాంభవి శ్యామళే మీనాక్షి. ఇప్పుడు ఇంత గుర్తుపెట్టుకోవడం కష్టం. ఓకే. పద్మాసన వాణి హరి లక్ష్మి వినుతే పద్మాసన వాణి హరి లక్ష్మి వినుతే
శాంభవి శ్యామళే మీనాక్షి. బట్ మీది కట్ అయింది సార్ వాయిస్. శాంభవి శ్యామళే మీనాక్షి. శాంభవి శ్యామలే మీనాక్షి. అంతే, దట్స్ హౌ వి ఎండ్ ద నొట్టు స్వరం. థ్యాంక్ యూ. భగవతి గారు, డూ యూ వాంట్ టు ట్రై? పాడతారా ఇది ఒకసారి సాహిత్యం నాతో పాటు? నీలిమ గారు మీరు శ్యామలే అంటున్నారా, శ్యామలే అంటున్నారా? ఇది నాకు డౌట్, అలానా అండి? అలానే యాక్చువల్లీ అలానే శ్యామళే అనే ఉంది. శ్యామల అని మనం మామూలుగా తెలుగులో చెప్తూ ఉంటాము. అయితే ఇందులో ఇక్కడ శ్యామళే అని అంటున్నారు, ఇంకొకటి దగ్గర కూడా ఎక్కడో ఉంటుంది, అక్కడ కూడా ఈ సంతతం పాహిలో కూడా శ్యామళే అని ఉంది మేడం. శ్యామళే శ్యామళే అలానే అలానే వస్తుంది. అవును, అదే ఎందుకు వస్తుంది అనేది నాకు డౌట్ అంటే ఉంది. సాంస్క్రిట్ లో అలా అంటారేమో మరి బహుశా. నేను అదే లేదు లేదు, సాంస్క్రిట్ లో అని కాదు, కానీ అది రాసేటప్పుడు శ్యామలే అనే శ్యామల అని రాస్తున్నాము. రాస్తాం మనము, అవును. కానీ ప్రొనౌన్సియేషన్ లో ఎందుకో మరి యాక్చువల్లీ మెయిన్ ఒరిజినల్ యాక్చువల్ గా మీరు చెప్తున్నప్పుడు కూడా నేను లే లే అని పలికాను, కానీ మీరు లే అని వస్తుంది. అందుకు సరే ఒకసారి క్లారిఫై చేసుకో, అది పలకాలా అయితే ఇప్పుడు? నేను మామూలుగా సంస్కృతంలో మామూలుగా అయితే మహాప్రాణ అక్షరాలకి మామూలు అక్షరాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ద అవును ధ, అవును క ఖ చాలా క్లియర్గా ప్రస్ఫుటంగా విచక్షణిస్తాయి. అంటే అది ఖగా అంటే ఖ అనే వాడాలి, కగా అనకూడదు. అయితే లాకి అలాకి మాత్రం ఆ రూల్ వర్తించదని చెప్పారు నాకు ఒక సంస్కృతం గురువు గారు. ఆయన ఏమన్నారంటే మామూలుగా అయితే ఇప్పుడు తమిళ్లో అసలు మహాప్రాణాక్షరాలు అనేవి ఉండవు అసలు, అక్కడ ధ ధ భ అనే ఉండవంట అసలు. సంస్కృతంలో అన్నింటికి ఉన్న మాత్రం లాకి అలాకి కళ కళ రెండు సెపరేట్ వర్డ్స్, కానీ యూసేజ్ మాత్రం లాకి అలా పెట్టుకున్నా మీకు మీనింగ్ మారదు, కాంటెక్స్ట్ బట్టి అది కరెక్ట్గానే వస్తుందని అన్నారు. ఇది ఒరిజినల్గా ఆయనది ముత్తుస్వామి దీక్షితర్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ బ్రదర్ ప్రచురించిన బుక్లో నొట్టు స్వరమ్స్ PDF అనమాట ఇది. సో ఇందులో మనకి ఇక్కడ లా కింద చుక్కు ఉంది చూసారా, కనిపిస్తుందా మీకు? సో మెయిన్ అంటే దిస్ ఇస్ ద ఒరిజినల్ PDF దట్ ఈస్ ప్రింటెడ్ బై సుబ్బరామ దీక్షితర్, హూ ఈస్ ద బ్రదర్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్. ఆయన ఒక బుక్ ఉంటుంది, అందులోంచి నొట్టస్వరం PDF వచ్చిందనమాట మనకి. సో అందులో మాత్రం అలానే ఉంది, సో అందుకే ఇంక నేనేం మార్చలేదు, అలానే పెట్టేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ లక్ష్మి అని ఉంది, ఇక్కడ లా కింద చుక్కలేదు, ఇది లక్ష్మి. ఇక్కడ మాత్రం శ్యామళే అని ఉంది. అలానే ఇక్కడ కూడా చూడండి, సంతతం బాహిమం సంగీత శ్యామళే, శ్యామళ అని ఉంది. బట్ నేను ఇది అడుగుతా, శ్యామళేకి డిఫరెన్స్ ఉందా, లేదంటే ఇంటర్చేంజబుల్గా వాడచ్చా? శ్యామళ అని ఎందుకు అంటున్నారు ఒకసారి కనుక్కుంటాను నేను కూడా. ఓకే, సో యా, భగవతి గారు పాడతారా సాహిత్యం ఇది? ట్రై చేయండి. శ్యామళే మీనాక్షి, శ్యామలే మీనాక్షి, సుందరేశ్వర సుందరేశ్వర, సాక్షి సాక్షి, సాదప సాక్షి, శంకరి గురు గుహ, శంకరి గురు గుహ, శంకరి శంకరి గురు గుహ, గురు గుహ, సముద్భవే సముద్భవే, శివేవ శివేవా, పామరమోచని. పామరమోచని. ఇక్కడ జంటలో ఈ సెకండ్ దానికి పుష్ ఇస్తాం. పామర
రెండు కొట్టద్దు. పామర పామర మోచని మోచని పంకజ పంకజ లోచని లోచని పద్మాసన పద్మాసన వాణి హరి వాణి హరి లక్ష్మి వినుతే లక్ష్మీ వినుతే శాంభవి శాంభవి శ్యామళే మీనాక్షి. శ్యామలే మీనాక్షి. వెరీ నైస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సో ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యానండి లాస్ట్ ఇయర్ నేను. అది సంస్కృత్ ఛానల్, ఉదయ్ శ్రేయస్ అని ఒక ఆయన ఉంటారు, ఆయన సంస్కృత్ ఛానల్ రన్ చేస్తారు. ఆయన ఒక ప్రోగ్రామ్ ఇస్తూ ఉంటారు, మేబీ ఈ ఇయర్లో ఎప్పుడో తెలీదు. బట్ వాక్శుద్ధి అని ఒకటి ఉంటుందన్నమాట. వాక్శుద్ధిలో ఫస్ట్ ఫేజ్లో మనకి ఈ డీవియేషన్స్ అన్నీ పోతాయి. అంటే ఎక్కడ అణ పలకాలి, ఎక్కడ నా పలకాలి, ప్రొనౌన్సియేషన్లో ఉచ్చారణలో ఎలాంటి దోషాలున్నా లోపాలున్నా మనకి ఆ ప్రోగ్రామ్ చేస్తే మనకి చాలా మట్టుకు తెలుస్తుంది. అంటే వేర్ డు యూ యూజ్ అళ, వేర్ డు యూ యూజ్ కా ఖా, అంటే మనకి కొంచెం దాని మీద దృష్టి తెలుస్తుంది. జస్ట్ లైక్ దట్ అక్షరాలు మనం వాడకూడదు. సో శ్యామళ ప్రెసెంట్ ఉన్న పిల్లలందరినీ పంపించాలి మేడం దానికైతే. ఎందుకంటే గణనాద అన్నారు, గణనాద లక్ష్మి అవును అవును లక్ష్మి అంటారు. లక్ష్మి గణనాద అసలు పలికించడం ఎంత కష్టమవుతుంది. గణనాథ, గణ మంగళం అంటారు, మంగళం మంగళం. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ మనం కూడా గణనాథ అనేస్తాం, ధా కాదు, అది థా. థా ఉన్న దగ్గర థా. ఇప్పుడు అర్థం, అర్ధనారీశ్వరి వేరే, అర్థం తిథి, తిథి దావత్తు. సో అది మనం కామన్గా చేసే మిస్టేక్. బట్ యా, వాక్శుద్ధి చేశాక కొంచెం ఐడియా వచ్చింది, అంటే ఎక్కడ ఎలా వాడాలి అని చెప్పి. ఓకే, సో మనకి 15th నొట్టు స్వరం స్టార్ట్ చేద్దాం. ఓకే, నైస్. సంగీతగా స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. బాటిల్లో సో దిస్ ఇస్ ఏకతాళం చతురశ్ర గతి. అతీతంతో స్టార్ట్ చేద్దాం. సో పమ పాడేసుకొని పమ గ గమ రే రి గ, పమ గ గమ రే రి గ, పమ 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 గ గమ రే రి గ, పమ గ గమ రే రి గ, స స సా, స స సా, పమ గ గమ రే రి గ, స స సా, పమ గ గమ రే రి గ, స స సా, కమలాసన వందిత, కమలాసన వందిత, పాదాబ్జే. పాదాబ్జే. ఇది ఫస్ట్ లైన్. అయితే ఇందులో స స సా, ఇందులో ఇంకో 2 అక్షరాలు మిగిలిపోయాయి, రిగ మా మ ప గ. రి గ మ మ ప గ. సో ప్రతి దగ్గర అతీతంతోనే మనకి స్టార్ట్ అవుతుంది లైన్. రిగ మా మ ప గ గ మ, రి గ మ మ ప గ గ మ, రి రి రి, రి రి రి, కమనీయ కరోదయ, కమనీయ కరోదయ, సామ్రాజ్యే. సామ్రాజ్యే. ఓకే, విల్ రిపీట్ ద ఫస్ట్ లైన్. కమలాసన వందిత పాదాబ్జే, కమలాసన వందిత పాదాబ్జే, కమనీయ కరోదయ సామ్రాజ్యే. కమనీయ కరోదయ సామ్రాజ్యే. అంతే సెకండ్ లైన్. సో సామ్రాజ్యే, అక్కడ తక మిగిలిపోయింది మళ్ళీ. పమ గ గమ రి రి గ స స సా, సేమ్ లైక్. పమ గ గమ రి రి గ స స సా,
कमलानगरे सकलाकारे कमलानगरे सकलाकारे वेरी गुड रिग मगरि सनि सरिग निगमगरि सनि सरिग सस्सा सस्सा कमलनयन कमलनयन సో తక్క అనుకోండి తక్క కమలనయన कमलनयन ధృత జగదాధారే धृतजगधाधारे ధృత జగదాధారే ధృత అంటున్నారా ధృత అంటున్నారండి ధా ధాకి ఓకే రుకారం ఓకే ధృత ఓకే ఓకే ధృత ధృత జగధాధారే సో జగదాధారేలో ఫస్ట్ దాకి మహాప్రాణాక్షరం లేదు జగదా ధా రెండు దాలు ఉన్నాయి అక్కడ జగదాధా ధృత సో మనం మామూలుగా ఈ రుకారం కూడా ధ్రువ్ అంటాం ధ్రువోపాఖ్యానం అంటాం లేదంటే ధ్రి ధృత అంటారు కొంతమంది కానీ యాక్చువల్లీ ధృత అది ఉకారం రాకూడదు ఇకారం రాకూడదు రెండు రాకూడదు ఆ అరు ఉన్నప్పుడు ధృ ధృ అంతే ధృత ధృత జగదాధారే ధృత జగదాధారే కరెక్ట్ కమలనయన ధృత జగదాధారే కమలనయన ధృత జగదాధారే సూపర్ నెక్స్ట్ పమగ సనిద పమగ సనిద కమలే విమలే కమలే విమలే పమ కమలే కమలే విమలే దప పమగ మరి దప పమగమరే గురు గుహ జనని గురు గుహ జనని ఓకే సో ఈ రెండు కలుపుదాం కమలే విమలే గురు గుహ జనని కమలే కమలే విమలే గురు గుహ జనని గురు దప గురు గుహ జనని వెరీ గుడ్ పమగ సనిద పమగ పమగ సనిద పమగ కమలాపతి నుత హృద కమలపతి నుత హృద కరెక్ట్ కమలాపతి కమలపతి కమలాపతి నుత కమలపతి నుత కమలాపతి నుత హృద కమలపతి నుత హృద ఏ కరెక్ట్ కమలాపతి నుత హృద కమలపతి నుత హృద మగరి హృదయే మాయే హృదయే మాయే ఓకే సో విల్ రిపీట్ దిస్ లైన్ కమలే విమలే గురు గుహ జనని కమలే విమలే గురు గుహ జనని కమలే విమలే గురు కమలే విమలే గురు గుహ జనని సో పమగ సనిద దప ఆ దా పైనుంచి తీయాలి అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది ప కమలే విమలే గురు కమలే విమలే గురు గుహ జనని కరెక్ట్గా వచ్చింది కమలాపతి నుత హృద కమలపతి నుత హృద కరెక్ట్ కమలాపతి నుత హృదయే మాయే కమలపతి నుత హృదయే మాయే హృదయే నేను యాక్చువల్లీ రికార్డింగ్లో ఒక చిన్న మిస్టేక్ అయింది అది మళ్ళీ మార్చాలి నేను మామూలుగా ఫస్ట్ సింగలాంగ్ ఉంటుంది కదా అక్కడ పాడినప్పుడు స్వరం కరెక్ట్గా వచ్చింది కమలాపతి నుత హృదయే మాయే అని పాడేశాను నేను తర్వాత చూసుకున్నప్పుడు నాకు అర్థమైంది అందుకే ఇప్పుడు మీకు మా వచ్చేస్తుంది సో కమలాపతి నుత హృదయే మాయే రీ 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 అది రావాలి
కమల రిపీట్ వన్స్ అగైన్. కమలాపతినుత హృదయే అనండి. కమలాపతినుత హృదయే. అంతే. అక్కడ ఐ హ్యావ్ టు టేక్ అవుట్ దట్ వీడియో అండ్ పుట్ ఇట్ బ్యాక్. మళ్ళీ ఆ మిస్టేక్ ఉంది, తర్వాత చూసాను నేను. కమలాపతినుత హృదయే మాయే. కమలాపతినుత హృదయే మాయే. వెరీ గుడ్. నెక్స్ట్ పతక పమగ 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 కమల శశివి కమల శశివి రిమగరి సస్సా రిమగరి సస్స జయవదనే మేయే. జయవదనే మేయే. ఓకే. కమల శశి విజయవదనే మేయే. కమల శశి విజయ కమల శశి విజయవద. కమల శశి విజయవదనే మేయే. ఇంకోసారి స్వరం పాడదాం. కరెక్ట్గా వచ్చింది బట్ స్టిల్. పమగ పమగ రిమగరి సస్సా పమగ పమగ రిమగరి సస్స కమల శశి విజయవదనే మేయే. కమల శశి విజయ జయవదనే. వదనే మేయే. యా, ఇట్ ఈస్ అమేయే కలిసిపోయి అలా అనిపిస్తుంది. గమ పప్ప గమ పప్ప కమలేంద్రాణి కమలేంద్రాణి స ప సా ప వాగ్దేవి శ్రీ. వాగ్దేవి శ్రీ. ఓకే. కమలేంద్రాణి వాగ్దేవి శ్రీ. కమలేంద్రాణి వాగ్దేవి శ్రీ. స పద మగ సా పద పమగ గౌరీ పూజిత హృద గౌరీ పూజిత హృద మారే రే మారేరి యానందే. యానందే. Okay, we'll sing from Kamalendrani. Kamalendrani Vagdevi Shri. కమలేంద్రాణి వాగ్దేవి శ్రీ. Gauri Pujita Hridayanande. గౌరీ పూజిత హృదయానందే. Very good. Gama Papa Sa Papa. గమ పప్ప సా పప్ప Kamalakshi Pahi Kamakshi. కమలాక్షి కమలాక్షి పాహి కామాక్షి. Very good. Sapa Gama Pamagari. సాప గమ పమగరి కామేశ్వర వరసతి. కామేశ్వర వరసతి. సస్సా సస్సా కళ్యాణి. కళ్యాణి. సో ఇక్కడ కూడా కళ్యాణి కళ్యాణి ఉందా చూస్తున్నాను. కళ్యాణి, ఇట్ ఈస్ నాట్ కళ్యాణి. కళ్యాణిలో మనం మామూలుగా అలా రాస్తాం. ఇక్కడ వీళ్ళు చూడండి, ఇక్కడ వీళ్ళు కళ్యాణి అని అన్నారు. సో మనం మామూలుగా నాకైతే అలవాటు కళ్యాణి అన్నప్పుడు అలా వచ్చేస్తుంది నాకు. నేను లానే పెడతానండి. నేను కళ్యాణి అంటాను, అలా పెడతాను కానీ లా అనే పెడతాను. లానా అలానా? లా లా అలా అలా నేను కళ్యాణి అని రాసినప్పుడు అలా రాస్తాను మామూలుగా. ఇక్కడ వీళ్ళ దగ్గర అలానే లా correct. చూస్తున్నా. ఓకే, అలానే అది పెట్టండి. అంటే ఆ తమిళ సాంప్రదాయంలో అలా వచ్చి ఉంటుంది అది. ఇదంతా చాలా ఉన్నాయి సంస్కృతమే. mistakes. దీక్షితర్ గారు మొత్తం సంస్కృతం కీర్తనలే. ఆయన అన్ని సంస్కృతం వేసో అంటే హీఈస్ లైక్ వెరీ ఆయన ఏ కాంపోజిషన్ అవుట్ ఆఫ్ సంస్కృత్ లేదు అసలు. ఆ విధంగా ఆయన యునిక్. అంటే త్యాగరాజ స్వామి అఫ్ కోర్స్ తెలుగు సంస్కృతం ఉంటాయి, అన్నమాచార్యుల వారివి కూడా తెలుగు సంస్కృతం. దీక్షితర్ గారిది ప్యూర్ ఇంకా కంప్లీట్ సంస్కృతం బేస్డ్.
ఓకే. సో, మనం ఇది ఇంకొకసారి రివైజ్ చేద్దామా? టైం ఉందా మీకు అందరికి? నాకైతే ఏం ప్రాబ్లం లేదండి. ఓకే. సో, లలిత గారు స్టార్ట్ చేద్దాం. స్వరం ఒకసారి పాడేద్దాం. సాహిత్యం ఓకే. రమ గారి చేత పాడిస్తాం. ఓకే. జస్ట్ ఓన్లీ స్వరం పాడదాం. ఉమ్. ప మ గ గ మ రి రి గ స స సా. పమగ గమరి రి గ స స స. రి గ మ మ ప గ గ మ. రి గ మ మ ప గ గ మ. రి రి రి. రి రి రి. ప మ గ గ మ రి రి గ స స సా. పమగ గమరి రి గ స స స. రి గ మ గ రి స ని స రి గ స స సా. రి గ మ గ రి స ని స రి గ స స స. ప మ గ స ని ద. పమగ స ని ద. ప మ గ స ని ద ద ప ప మ గ మ రి. పమగ స ని ద ద ప ప మ గ మ రి. యా, అన్ని స్ట్రైట్ స్వరాస్ పాడదాం. గ మ ఓకే. రి. గమరి. ప మ గ స ని ద ప మ గ. పమగ స ని ద ప మ గ. రి రి రి. రి రి రి. ప మ గ ప తక్క ప మ గ ప మ గ. పమగ పమగ. రి మ గ రి స స సా. రి మ గ రి స స స. గ మ ప ప ప. గ మ ప ప ప. స ప ప ప. స ప ప ప. స ప ప ద ప మ గ. స ప ప ద ప మ గ. ప ద ప మ గ అంటే గమకం ఇస్తున్నాం. ప ద ప మ గ అంతే. ప ద ప మ గ. మ రి రి. మ రి రి. గ మ ప ప ప స ప ప ప. గ మ ప ప ప స ప ప. స ప ప ప. స ప ప ప. స ప గ మ ప మ గ రి. 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 గ మ ప మ గ మ గ గమకం వస్తుంది. ప మ గ రి అనేసి సింపుల్ గా ప్లేన్. గ మ ప మ గ రి. గరి అంటే రీలో గరి అంటున్నట్టు. గరి. సారీ సారీ. గ మ ప మ గ రి. ఆ, ప మ గ రి స స సా. ప మ గ రి స స స. వెరీ నైస్. ఈ స్వరం ఒక్కటి కూడా మనం పాడుకున్నా చాలా బాగుంటుంది. అంటే సాహిత్యం ఇస్ వెరీ బ్యూటిఫుల్, బట్ ఒక పాటలాగా అనమాట. జస్ట్ ఇది కొంచెం కష్టం అని అనుకుంటాం, కానీ వన్స్ వి సీ ప్యాటర్న్స్ అవే రిపీట్ అవుతూ ఉంటాయి ఆల్మోస్ట్. సో జస్ట్ స్వరం ప్రాక్టీస్ చేసుకున్నా ఇట్ విల్ బి అ వెరీ నైస్ థింగ్. సాహిత్యం పాడదామా రమా గారు? ఓకే అండి. కమలాసన వందిత. కమలాసన వందిత. కమ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ముందే స్టార్ట్ అయిపోవాలి. కమలాసన వందిత. కమలాసన వందిత. అంతే. మొత్తం పాట అంతా కూడా ప్రతి లైన్లోని అతీతం ముందుకు తక్క వస్తుంటుంది. సో పాడేసి అప్పుడు ఫస్ట్ బీట్ స్టార్ట్ చేయండి. కమలాసన వందిత పాదాబ్జే. కమలాసన వందిత పాదాబ్జే. కమనీయ కరోదయ. కమనీయ కరోదయ. సేమ్ కమ ముందే వచ్చేస్తుంది. కమనీయ కరోదయ. కమనీయ కరోదయ. సామ్రాజ్యే. సామ్రాజ్యే. కమలానగరే సక.
కమలానగరే సఖా సేమ్ కమ ముందుకే పాడాలి. కమలానగరే సఖా సకలాకారే సకలాకారే కమలనయన ధృత జగ కమలనయన ధృత జగ కమ అనేసి అప్పుడు కమలనయన లనయన కమలనయన ధృత జగ ధృత జగదాధారే జగద్ధాధారే ధృత జగ ధృత జగ ధృత జగదాధారే. ధృత జగధాధారే. సో రెండింటికి మహాప్రాణాక్షరం ఇవ్వకూడదు. ధృత జగదాధారే. ధృత జగదాధారే. వెరీ గుడ్. కమలే విమలే కమలే విమలే గురు గుహ జనని గురు గుహ జనని గురు గుహ జన గమ గురు గుహ జనని కమలాపతి నుత హృద కమలాపతి నుత హృద కమలాపతి నుత హృదయే మాయే కమలాపతి నుత హృదయే మాయే ఏ మాయే ఏ మాయే కమల శశి విజయవద కమల శశి విజయవద జయవద రిమగరి జయవద నేమేయే నేయే నేమేయే జయవదనే అమేయే నేమేయే కమలేంద్రాణి 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 వాగ్దేవి శ్రీ కమలేంద్రాణి వాగ్దేవి శ్రీ సేమ్ కమ పాడేసి పాడండి తాళం వేసి. కమలేంద్రాణి వాగ్దేవి శ్రీ. వెరీ గుడ్. గౌరీ పూజిత గౌరీ గౌరీ పూజిత గౌ అతీతంలోకి వెళ్ళిపోతుంది. గౌ పాడేసాక గౌరీ పూజిత. వెరీ గుడ్. గౌరీ పూజిత హృద గౌరీ పూజిత హృద యానందే. యానందే. ఓకే, సో విల్ కలిపి పాడదాం. గౌరీ పూజిత హృదయానందే గౌరీ పూజిత హృదయానందే యానందే ఆనందే. కమలాక్షి పాహి కమలాక్షి పాహి కామాక్షి కామాక్షి కామేశ్వర వరసతి. కామేశ్వర వరదతి. కా అతీతం. కామేశ్వర వరసతి కామేశ్వర వరసతి. కళ్యాణి. కళ్యాణి. అంతే, ఈజీగా అనిపించింది కదా. ఇట్స్ నాట్. బాగుంది. యా, బాగుంది. వెరీ నైస్. మనకి చక్కగా 3 అయిపోయాయి. సో నెక్స్ట్ వీక్ నేను ఇవాళ ఒక ఐ విల్ పోస్ట్ ఇన్ అప్డేట్. ఐ విల్ ఆస్క్ గురూస్ టు స్టార్ట్ చేయమని చెప్తాను. అంటే మీ స్టూడెంట్స్కి ట్రైన్ చేసి మీరు పాడించవచ్చు, పాడి వీడియోస్ పెట్టచ్చు. ఆర్ నెక్స్ట్ క్లాస్కి యాక్చువల్లీ ఇఫ్ యూ వాంట్ టు సింగ్, ఫర్ ఎగ్జాంపుల్ లలిత గారు, ఇఫ్ యూ వాంట్ టు సింగ్ ఎనీ 2 నొట్టు స్వరమ్స్, దట్ ఈస్ ఇనఫ్. ఓకే ఓకే మనకి మేడం. 15 ఉన్నాయి కదా, 15లో ఏవో ఒక 2 నొట్టు అవును. స్వరమ్స్ మీరు ప్రిపేర్ అయ్యి పాడండి. ఓకే అలానే రమా గారు మీరు కూడా ఒక 2 నొట్టు స్వరమ్స్ ప్రిపేర్ అయ్యి ఎనీథింగ్ యూ కెన్ టేక్ ఎనీ. ఓకే ఓకే మేడం. సంగీత గారు మీరు కూడా భగవతి గారు. సో యా, ఎనీ 2 నొట్టు స్వరమ్స్ యూ కెన్ ప్రిపేర్. మీరు పాడండి. అక్కడ మనం ఏమైనా డౌట్స్ ఉంటే వి విల్ సీ. సో నెక్స్ట్ 3 వీక్స్ చెప్పండి.
15th లెసన్ పెద్దగా ఉందని తెలుసుంటే నేను 12 to 20 సెకండ్ తీసుకునే దాన్ని కాదేమో. ఏ 15th చిన్నగానే ఉంది కదా, ఇప్పుడు మీరు పాడేశారు కదా చక్కగా. జస్ట్ కిడింగ్. 15th కాదు, 13th 14th చాలా చిన్నగా ఉన్నాయి సంగీత గారు. లేదండి, నేను చిన్న చిన్నవి వెతుక్కొని ఒక గ్రూప్ ఫామ్ చేసుకుంటాను. 15th మీకు మీరు ఆల్రెడీ ఈజీగా పాడేశారు, మీకు ఎంతసేపు స్టూడెంట్స్ కూడా ఇది ఎంజాయ్. యాక్చువల్లీ 8 కాదండి, 8 అమ్మాయి తప్పించుకున్నా అనుకున్నాను, మళ్ళీ ఇందులో వచ్చేసింది ఒకటి నాకు. అవును, 8th వన్ కొంచెం చింతయేహం కొంచెం పెద్దది. ఏ గ్రూప్ లోనైనా ఉందో చూడండి, అన్ని చిన్నవి ఉంటే చెప్పండి, అందులోకి వెళ్ళిపోతాను నేను. ఏం కాదు, చక్కగా పాడుతున్నారు, ఈజీగా మీకు వచ్చేస్తుంది కదా మంచిగా. మీరు నేర్పించిన కొద్దీ ఇంకా మీకు బాగా వస్తుంది మీ స్టూడెంట్స్. కాదు, నీలిమ గారు ఇంత జాగ్రత్తగా నేర్పిస్తున్నందుకు మీరు అసలు అట్లా రాకుండా ఎలా ఉంటుంది, రాకుండా ఎలా ఉంటుంది. కరెక్ట్. పాపం ఇంత చిన్న పిల్ల ఉన్నది లేసి పొద్దున్న. దే ఆర్ ఫైన్, చక్కగా ఆడుకుంటారు వాళ్ళు. వీళ్ళు వాళ్ళకి కూడా అలవాటు అయిపోతుందండి, తప్పదు ఇంకా. వైలిన్ వాయించేది ఈ అబ్బాయినా? లేదు, మా పెద్దవాడు. ఒక 5 minutes. ఓకే ఓకే. మొన్న మీతో నటేశ్వరం పాడింది పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి అండి? చిన్నవాడే కదా, క్యూట్ క్యూట్ గా పాడాడు. ఏది మీరు మీ మీద కూర్చోబెట్టుకున్నాడు చూడండి. చిన్నవాడే వీడు పాడతాడు అనుకున్నాను. సో మంటలో ఒకరు సింగరా? ఏదో అలా. ఒకటి ఇన్స్ట్రుమెంట్ వాళ్ళకి ఎట్లా వోకల్ కూడా వచ్చేస్తుంది, అందులో వైలిన్ పర్టికులర్ గా వచ్చేస్తుంది. ఇంకా వీణ అది కింగ్ ఆఫ్ ద మ్యూజిక్ అంటారు కాబట్టి ఇంకా మరి. అవును, కరెక్ట్ అవును. వీణలో శృతి చేంజ్ ఉంటుంది కానీ వైలిన్ లో ఉండదు కాబట్టి బాగా వచ్చేస్తుంది. సో అందరికి శ్యామలా నవరాత్రుల్లో శుభాకాంక్షలు అండ్ వసంత పంచమి శుభాకాంక్షలు. ఇప్పుడు స్టార్ట్ అయిపోయినట్లే ఆల్మోస్ట్ వసంత పంచమి మనకి. ఆల్రెడీ పాడ్యం నుంచి మొదలైపోయింది. పంచమి ఇవాళ మధ్యాహ్నం వరకే ఉంది, మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయిపోయింది. అందుకే చాలా మంది ఇవాళ చేసేస్తున్నారు వసంత పంచమి పూజ లెక్క. బట్ చాలా మంది సూర్యోదయం రేపటికి చేస్తున్నారు. ఓకే, సో ఓకేనా అండి, అయితే మనం నెక్స్ట్ వీక్ లో కలుద్దాం. వి విల్ కంటిన్యూ టు సింగ్. పాతవన్నీ రివైజ్ చేసుకుందాం. ఈ వీక్ నోటస్వరమ్స్ కూడా మండే నేను రిలీజ్ చేస్తా, 16, 17, 18. Okay. Keep watching. We will meet next week. However, we can revise the old Notuswarams. Okay? Okay, thank you. Yeah, thank you. కొత్త వాళ్ళు జాయిన్ అవుతారండి? I hope so. Join అవుతారు నాకు తెలిసి ఇంకా. ఓకే. Yeah, thank you so much అందరికి. Thank you అండి, thank you. First of all, మీకు thank you so much. Sure. లెటర్స్ కావాలి. Okay. లెటర్స్ కావాలి అమ్మ. Okay అండి, నమస్కారం. ఓకే అండి, ఓకే. Thank you. Bye. లెటర్స్ కావాలి. సరే.